అడగకుండా వచ్చేది ప్రాప్తం, అడిగితే ఇచ్చేది బిచ్చం, పోరాడి సాధించేది హక్కు. ఓహో గుడ్ నానా. మురారి ఫార్మల్లో నైస్. నా చికెన్ లో మాత్రం మీరు షేర్ కు వచ్చేస్తారు, వెజ్ ప్యాటీలో నాకు షేర్ అని చెప్పలేదే. అంటే చేసి మళ్ళీ వాళ్ళకి ఏదో ప్రొసీడింగ్స్ ఉంటాయన్నమాట, ఫార్మాలిటీస్. ఇందాక మనం ఇండియన్ షాప్లో కొన్నాం కదా కరివేపాకు. సమ్మర్లో అయితే మనకు హ్యాపీగా మన చెట్టు నుంచే వస్తాయి. బోర్బోన్స్. అర్జెంటుగా కాఫీ పొడి కావాలి, బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్. ఎందుకంటే ఫిల్టర్ వేసుకొని తాగుతాను కదా. బ్రూ కాఫీ ఇక్కడ పాలతో బ్రూ కాఫీ నాకు టేస్టే నచ్చదు అసలు. డిన్నర్కి సబ్వేలో ఆర్డర్ వేసాము, పిక్ చేసుకోవడానికి వచ్చాము. 6:15 అయింది ఇప్పుడు. మేము వెళ్ళేటప్పటికి 6:20, 6:25 అయిపోతుంది. ముఖ్యంగా దహి కొన్నాను ఈసారి, ఎందుకంటే పెరుగు సేమిరికి కూడా లేదు, అదే తోడుకు కూడా లేక. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసే పని అయితే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ అదర్ వీడియోస్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఆల్ సెట్? గుడ్ నానా. మురారి ఫార్మల్లో నైస్. కన్సర్ట్కి బయలుదేరుతున్నాము. లెట్స్ గో. లేట్ అయిపోయింది. సో ఇవాళ కన్సర్ట్ ఉంది మురారికి. సో అక్కడికి బయలుదేరుతాం. 5:50 కల్లా ఉండాలన్నారు అక్కడ. సో స్ప్రింగ్ వస్తుంది, వెళ్తురు చూడు, నైస్. 5:50 కల్లా. హే బడ్డీ హాయ్. సో 5:50 కల్లా అక్కడ డ్రాప్ చేయాలంట కిడ్ని. 6:30కి యాక్చువల్లీ కన్సర్ట్ స్టార్ట్ అవుతుంది, కానీ 5:50కి స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఏదో ప్రొసీడింగ్స్ ఉంటాయన్నమాట, ఫార్మాలిటీస్. సో అదంతా పిల్లలు చేసుకొని ఆ స్టేజ్ మీదకి 6:30కి వస్తారు. 6:30 నుంచి 7 వరకు ఉంటుంది కన్సర్టు. సో మురారిని డ్రాప్ చేసి ఇంకా దగ్గరలోనే ఒక ఇండియన్ గ్రోసరీ ఉంది, అక్కడికి వెళ్ళి షాపింగ్ చేద్దామని. అంటే కొన్ని లేవు, ఇంట్లో అయిపోయాయి బొత్తిగా. సో కాఫీ పొడి లాంటివి చిన్నవి కొనుక్కొని వెళ్ళిపోదామని కన్సర్ట్కి. ఓకే నాన్న? సరిపోతుంది కదా, ఎందుకంటే 5:30కి వదులుతాం నిన్ను. 6:30కి స్టార్ట్ అవుతుంది అంటే 40 మినిట్స్ ఉంటుంది కదా టైము. సో మేము వెళ్ళొచ్చేస్తాం. ఓకే, స్మాల్ కామన్స్కి వచ్చేస్తాం డైరెక్ట్గా. ఓకే, వెళ్తున్నాం కదా ఇండియన్ షాప్ కి. కాఫీ పొడి లాంటివి చిన్నగా అక్కర్లా, పెద్ద ప్యాకెట్లే కొనుక్కో, మళ్ళీ కాకుండా. ఫర్గాట్ టు లాఫ్ చిన్న. బ్రైట్ సన్నీ డేస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా స్ప్రింగ్ తొందరగా వచ్చేస్తుంది అనుకుంటా ఈసారి కదా. 6కి 5:40కి కూడా బాగా వెళ్తుంది. ఎందుకంటే ఒక 2 వీక్స్ బ్యాక్ వరకు కూడా 4, 5 అయితే చీకటి పడిపోయేది, నైట్ అన్న ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు 6 అవుతా అన్నా కూడా వెళ్తుంది అంటే ఈజ్ ఇన్ ఎయిర్. ఎస్పెషలీ పాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా స్నో స్టార్మ్స్ అండ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్తో డన్ అనిపిస్తుంది. చెట్లు డ్రైగా ఉన్నాయి. ఇంకొక 2 నెలలు పోతే బాగా పచ్చగా వచ్చేస్తాయి చిన్న ఇటు సైడ్ ఉండేటివి కూడా. లుక్కే మారిపోతుంది మొత్తం. వింటర్లో ఎంత డ్రైగా ఉంటుందో స్ప్రింగ్ సమ్మర్లో అంత గ్రీన్గా ఉంటుంది. ఇదిగోనన్న. సో బ్యాక్ ఎంట్రన్స్లోకి పార్క్ చేసి రమ్మన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారు మనకి, ఎక్కడెక్కడ అలా ఎట్లా ఎంటర్ అవ్వాలి స్టూడెంట్ అన్నది. సో అది ఫాలో అయిపోవడమే. ఓకే, నా దగ్గర ఆపుతాడు, దిగి వెళ్ళొచ్చు. ఓకే, జాగ్రత్త బంగారు. ఏమన్నా తీసుకెళ్ళాలా? ఏం పని లేదా? ఓకే, దిగి వెళ్తున్నాడు మురారి. అవునా, దిగి వెళ్ళాడు కదా, డోరు క్లోజ్ చేయలేదు సరిగ్గా. ఓకే, నైస్. సరే, ఎంత టైము? ఎర్లీగా వచ్చేసా. కరెక్ట్ టైంకి వచ్చాం చిన్న. 5:50కి డ్రాప్ చేయాలంటే కరెక్ట్గా 5:50కి. నైస్. సో ఇంకా మనము నీవాకి వెళ్దాము. నీవాకి వెళ్ళి
అర్జెంటుగా కాఫీ పొడి కావాలి, బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్. ఎందుకంటే ఫిల్టర్ వేసుకొని తాగుతాను కదా. బ్రూ కాఫీ, ఇక్కడ పాలతో బ్రూ కాఫీ నాకు టేస్టే నచ్చదు అసలు. మీలో ఎంతమందికి నచ్చదో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇండియా పాలకి ఇన్స్టెంట్ బ్రూ కాఫీ నేను చెప్పేది, అది చాలా బాగుంటుంది టేస్ట్. బట్ ఇక్కడ పాలకి అసలు టేస్టే నచ్చదు నాకు. అందుకే ఫిల్టర్ కాఫీనే తాగుతాను నేను. ఫిల్టర్కి బ్రూక్ బాండ్ కాఫీ పౌడర్ అయిపోయింది. 2 days అయింది అయిపోయి కూడా. వెళ్ళడానికి కుదరలేదు. అబ్బా ఇది చిన్న గోల్డెన్ అవర్ లైటింగ్ భలే పడింది, బాగా పడుతుంది. కాఫీ ఇస్తాను వాళ్ళకి, ఇవ్వకపోయినా ఇస్తాను, విర్చువల్గా ఇస్తాను. సో అందుకని వెళ్తున్నా. ముఖ్యంగా కాదు, కాఫీ పౌడర్ కోసం వెళ్తున్నాము ఇండియన్ షాప్కి అని చెప్తున్నా. సో ఇదే మురారి స్కూలు, హై స్కూలు. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంటుంది. అసలు చాలా పెద్ద స్కూలు. సన్సెట్ బ్యూటిఫుల్గా ఉంది చూడు. బిల్డింగ్స్ అడ్డం వచ్చాయి కానీ. సో వచ్చేసాము నీవా గ్రోసరీకి. ఏం చిన్న రావా నువ్వు? ఓకే. సో వచ్చేసాము. మా ఆయన రావట్లేదు, ఆయన కార్లో షార్ట్ న్యాప్ తీసుకుంటాను అంటున్నాడు, టైర్డ్గా ఉందంట. సో నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. సో తెచ్చేసాను కావాల్సినవి. మళ్ళీ ఇంకా స్కూల్కి బయలుదేరుతున్నాము. టైం అయితే ఉంది 6:10. ఇంకా ఏం పడట్లేదు, 6:10 ఇంకా. ఇది ఫ్రంట్ వ్యూ స్కూల్ది, హై స్కూల్. ఈ చివరి నుంచి చూస్తున్నారు కదా, ఆ చివరి వరకు ఉంటుంది. చాలా పెద్ద కాదు, చివరి అంటే ఇంత పెద్దది అని లాస్ట్ అక్కడ చూస్తున్నారు కదా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంటది. ఏదైనా చివరి నుంచి చివరి వరకే ఉంటది. ఆ చివరి చేత్తో చూపి, చివరి నుంచి మధ్యలో వరకు ఏది ఉండదు, చివరి నుంచి చివరికే ఉంటుంది. స్కూల్ స్టేడియం కనిపించట్లా, జస్ట్ ఫీల్డ్ లాగా కనిపిస్తుంది. అప్పుడే చీకటి పడిపోతుంది. ఓకే, పార్క్ అవ్వలేదా? ఓకే ఓకే ఓకే, ఎంజాయ్. 6:15 అయింది ఇప్పుడు. మేము వెళ్ళేటప్పటికి 6:20, 6:25 అయిపోతుంది. వెళ్ళి వెయిట్ చేస్తుంటే 6:30కి స్టార్ట్ అవుతుందంట కన్సర్ట్. ఇందాక చెప్పాను కదా. బాగా చలిగా ఉంది, బాగా చలిగా ఉంది. చిన్న మధ్యాహ్నం కొంచెం వామ్గా ఉంది, ఇప్పుడు చల్లగా ఉంది. ఎటు వెళ్ళాలి? ఇక్కడేనా? ఓకే. మేము చాలా రేర్గా ఇన్ టైంకి వస్తామన్నమాట. అలాగా ఆ రోజు ఇన్ టైంకే వచ్చేసాము. సో అక్కడ పర్ఫామ్ చేస్తారు. 4-5 వచ్చున్నారు మేము వచ్చేపాటికి. ఇంకా స్లోగా వచ్చేసారన్నమాట తర్వాత. సో కిడ్స్ కూడా ఎంటర్ అయిపోయారు. మురారి ఇంకా రాలేదు, ఉన్నాడు. నేను ఇక్కడ ఎవరో అప్పుడుగా అబ్బాయి అనుకుంటున్నాను. ఏంటో పిల్లలు మనకి ఇంకా ఎప్పుడు చిన్నగానే రిజిస్టర్లో ఉంటారు కదా. హౌ అబౌట్ యూ? మీకు కూడా అంతేనా? ఇక్కడ కూర్చున్నాడు, కింద కూర్చుంటున్నాడు. సో ఫ్రంట్ రోల్లో ఉన్నాడు చూడు, వాడే ఇదిగో మురారి. వాళ్ళ కన్సర్టు చిన్న కామెంట్స్లో, అదే స్మాల్ కామెంట్స్లో జరిగిందండి. మామూలుగా అయితే పెద్ద ఆడిటోరియంలో జరుగుతుంది. Which is a little different than performing in a band of 50 to 70 people, and there might be 10 other flutes that are all playing the same part, so everybody has kind of their own part, so it's a great opportunity to play kind of a different
కిడ్స్ పర్ఫామ్ చేస్తుంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది కదా, క్యూట్గా అనిపించింది. మళ్ళీ 2 కన్సర్ట్స్ జరుగుతాయి, వింటర్లో ఒకటి, స్ప్రింగ్లో ఒకటి. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రాగా చిన్న సైజ్ కన్సర్ట్ నడుస్తుంది ఈ స్మాల్ కామెంట్స్లో. ఈ కన్సర్ట్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి ఎంత బాగుంటుందో, డిసిప్లైన్ అంత బాగుంటుంది అన్నమాట. చక్కగా ఫాలో అవుతారు కిడ్స్. ఈ చిన్న కన్సర్ట్లో వాళ్ళ మాస్టరు గ్రూప్స్గా డివైడ్ చేసి పర్ఫార్మెన్స్ ఇప్పిస్తున్నారు కిడ్స్ చేత. ఇదిగో మురారి టర్న్ వచ్చేసింది. మురారి ముందర స్టాండ్ మిస్ అయింది కదా, అందుకే బాగా కనిపిస్తున్నాడు. హాయ్ చెప్తున్నాను నేను. వాళ్ళ ఆర్కెస్ట్రా మాస్టరు తీసుకొచ్చి పెడుతున్నాడు స్టాండ్. దానివల్ల ఇంకా విజువలిటీ పోయింది, చూసారా, కనిపించట్లేదు. తర్వాత నేను లేచి టువర్డ్స్ ఒక కార్నర్కి వెళ్ళి వీడియో తీశాను, మీకు కనిపిస్తుంది నెక్స్ట్. చిన్న కిడ్ని తీసుకొచ్చారు ఎవరు, వాడు బాగా గంతులేస్తున్నాడు, ఇందాక క్లిప్లో చూసారు కదా. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసుంటుంది. మురారి ఫ్లూట్ తీసుకున్నాడు, అదేదో సార్థక నామధేయం లాగా. యాక్చువల్లీ వైలిన్ తీసుకుంటే బాగుండేది, ఎందుకంటే హర్షి హై స్కూల్ చదివేటప్పుడు వైలిన్నే తీసుకుంది. 2 వైలిన్ సైజెస్ ఉన్నాయి మా దగ్గర, చిన్న సైజుది ఒకటి, కొంచెం పెద్దది. సో అదే వీడు వాడేసుకోవచ్చు కదా అని అలా హోప్ చేశాము. కానీ వీడు ఫ్లూట్ కావాలి అని ఫ్లూట్ చూస్ చేసుకున్నాడు. వైలిన్ చూస్ చేసుకోవచ్చు కదా అన్నాము. పైగా వాళ్ళ నాన్న గిటారు నేర్చుకున్నాడు, ఇంట్లో గిటార్ కూడా ఉంది. సో అదన్నా చూస్ చేసుకోరా అంటే 2 కాదని చెప్పి నాకు ఫ్లూటే కావాలన్నాడు. సరే మేము కూడా ఓకే అన్నాము. మురారి గ్రూప్ వాళ్ళది పర్ఫార్మెన్స్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా 2, 3 ఉన్నాయండి, అవి చూసుకొని తర్వాత బయలుదేరాలి. ఇది లాస్ట్ బట్ 1 పర్ఫార్మెన్స్, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఎంత బాగుందో కదా, మ్యూజిక్ సూదింగ్గా ఉంటుంది అసలు. ఇలాగా మిడిల్ స్కూల్ నుంచే వీళ్ళకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా అంటే ఆర్కెస్ట్రా ఇలా చేయడం వల్ల వాళ్ళలో కొంచెం క్రియేటివిటీ పెరుగుతుంది కదా. ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్, ఇది కూడా నచ్చుతుంది మీకు. సో కన్సర్ట్ అయితే అయిపోయింది, ఇంకా అందరూ డిస్మిస్ అవుతున్నారు. చూస్తున్నారు, ఓ అరగంట కన్సర్ట్కే ఎంత ప్రిపరేషన్స్ ఉంటుంది తెలుసా. కిడ్స్ నుంచే కాకుండా మాస్టర్ నుంచి కూడా అంత ఉంటుంది. అయిపోయింది. హే బడ్డీ, బాగా చేసావు. ఇట్లా వెళ్ళిపోదాం, నీది ఏం లేదు, మీటింగ్స్ ఏం లేవా? కోల్డ్ నాన్న ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ. లెట్స్ గో ఫాస్ట్. బయటకు వచ్చాము, చలి 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 చలి. ఓకే, కరెక్ట్గా అయిపోయింది నాన్న. 7 అంటే 7కి అయిపోయింది తెలుసా. ఇక్కడ ఉంది ఇంకా. డిన్నర్కి సబ్వేలో ఆర్డర్ చేసాము, పిక్ చేసుకోవడానికి వచ్చాము మేము. ఇంకా ఇంటికి రిటర్న్ బయలుదేరాము. ఆల్మోస్ట్ 7:15 అలా అయ్యి ఉంటుంది. మేము ఇంటి దగ్గర 5:30కి అలా స్టార్ట్ అయ్యాం కదా. ఇంకా మురారిని డ్రాప్ చేసి తర్వాత ఇవాకి వెళ్ళి ఇండియన్ షాప్కి, దాని తర్వాత కన్సర్ట్కి వెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా వస్తూ సబ్వేలో పిక్ చేసుకొని వచ్చాం కదా. ఎందుకంటే ఇంటికి వచ్చి వండాలంటే ఇంకా లేట్ అయిపోతుంది, అందుకనే ఇలా చేయాలి.
హీటింగ్కి పెడుతున్నారు మా వారు. ఓకే, ఇది ఇందాక మనం ఇండియన్ షాప్లో కొన్నాం కదా కరివేపాకు. సమ్మర్లో అయితే మనకు హ్యాపీగా మన చెట్టు నుంచే వస్తాయి. బోర్బోన్స్ మురారి ఫేవరెట్. అండ్ ఎక్కడ నీ ఫేవరెట్ ఎక్కడ కనిపించట్లా చిన్న గుడ్డే. గుడ్డే ఫేవరెట్ కాదు, బట్ టీతో కావాలి ఆయనకి, టీ కాఫీలతో. సో ఇది ఆయనకి. అండ్ ముఖ్యంగా దహి కొన్నాను ఈసారి, ఎందుకంటే పెరుగు సేమిరికి కూడా లేదు, అదే తోడుకు కూడా లేకుండా అయిపోయింది. మొన్న పానీపూరి వీడియో చూసారు కదా, దాంట్లో మొత్తం అయిపోగొట్టేశారు. సో సేమిరి కోసం తెచ్చుకునింది ఇది. అండ్ ఇది మురారి ఫేవరెట్ ఆలు భుజియా, హర్షిక్ కూడా ఫేవరెటే. అండ్ ఇంకా యాజ్ యూజువల్ ముఖ్యంగా వెళ్ళింది కాఫీ పొడి కోసము, కానీ ఇన్ని తీసుకొచ్చాను. ఇది అర్జెంటుగా ఫిల్టర్ అయ్యాలి. అండ్ బొరుగులు తెచ్చాను ఉగ్గాని చేసుకోవడానికి. ఆనియన్స్ అయిపోవచ్చాయి, కొన్నే ఉన్నాయి. సో ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ తీసుకొచ్చాను. మేము క్యాప్సికమ్ బాగానే తింటాము, బాగా ఫ్రెష్గా ఉన్నాయి. బట్ ఆర్గానిక్ కాదో మనకు తెలియదు, ఇంక వేరే ఆప్షన్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటి, టమాటాలు కొన్ని తీసుకొచ్చాను జస్ట్ ఇన్ కేస్. ఇంట్లో కొన్ని ఉన్నాయి, సరిపోకపోతే వారానికంతా కావాలి అని. సో అదన్నమాట ఇవాళ ఇండియన్ షాపింగ్, లిటిల్ షాపింగ్. మెయిన్ వెళ్ళింది అయితే కాఫీ పొడికి. అవును అందుకే నేను వెళ్ళింది. ఇది సబ్వే వెజ్ ప్యాటీ, ఫుట్ లాంగ్ ఉంది కదా, రివర్స్లో మడిచినట్టున్నా, ఇలాగన్నమాట. హాఫ్ ఇది. నేను మురారి వెజ్ ప్యాటీ తింటాము. చికెన్ ఉంది, అది మా వారు తింటారు, మాకు కూడా కొంచెం షేర్. నా చికెన్ లో మాత్రం మీరు షేర్ వచ్చేస్తారు, వెజ్ ప్యాటీలో నాకు షేర్ అని చెప్పలేదే. అంటే అది నువ్వు ఒక్క ఫుట్ లాంగ్ తినలేవు కదా, అందుకనే షేర్ అన్నా పాపము. అందుకే నా దాంట్లో ఉండే షేర్ చేసుకోండి, మీ దాంట్లో షేర్ అని మాట వరుసకు కూడా అనలేదు కదా. సరే చిన్న, నాది కూడా నువ్వు కూడా తీసుకొచ్చిందా. అడగకుండా వచ్చేది ప్రాప్తం, అడిగితే ఇచ్చేది బిచ్చం, పోరాడి సాధించేది హక్కు. ఓహో అన్న బాగుందా? నైస్. ఓకే, నీకు హాఫ్, వెనక హాఫ్. ఓకే, కారం అంతా సరిపోయింది కదా, ఐ మీన్ సాస్. గుడ్. అదండి సంగతి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. వెరీ షార్ట్ అండ్ సింపుల్ వ్లాగ్ అనమాట, ఈవినింగ్ వ్లాగ్. యా, హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. చిన్న బాయ్ చెప్పు చిన్న, బాయ్.